హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 4 మోడల్ ప్లగ్ బాక్స్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ నేనైతే ఒక ఫ్రేమ్ని క్యూబా కంపెనీ ఫ్రేము, అలాగే ఎక్స్టెన్షన్ మాడ్యులర్ బాక్స్ ఒకటి, అలాగే ఒక 6 ఆంపియర్ సాకెట్, ఒక స్విచ్, ఒక ఇండికేటర్ తీసుకున్నాను. 10 ఆంపియర్ స్విచ్ ఒకటి, వైర్స్ కూడా తీసుకున్నాను. అలా ఫస్ట్ ఫ్రేమ్ని మనం తీసుకొని ఫ్రేమ్లో ఇండికేటర్ని అలా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. తర్వాత 10 ఆంపియర్ స్విచ్ని కూడా అలా ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది అది. తర్వాత ఈ 6 ఆంపియర్ సాకెట్ అదొకటి, దాన్ని కూడా సేమ్ అలాగే ప్రెస్ చేస్తే సెట్ అయిపోతుంది. ఆ విధంగా ప్రెస్ చేసుకోవాలి. మనము చాలా సింపుల్గా అయితే వైరింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో పూర్తిగా మీకు ఎలా కనెక్ట్ చేయాలో చెప్తాను. ఈ విధంగా ఉంటుంది ఫ్రేము, ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. 4 మోడల్ ఎక్స్టెన్షన్ బాక్స్ ఇది. ఒక స్విచ్, ఒక సాకెట్, ఒక ఇండికేటరు. దీని వైరింగ్ ఇప్పుడు ఎలా చేయాలో బ్యాక్ సైడ్ చూద్దాము. ఫస్ట్ మనము స్విచ్ పై భాగంలో ఎప్పటికైనా సరే అవుట్పుట్ తీసుకోవాలి. అవుట్పుట్ స్విచ్ పై భాగంలో ఇంటికి అంటే సాకెట్కి సప్లై అనేది పై భాగం నుంచి ఇస్తాము. చిన్న 1.5 స్క్వేర్ ముక్క తీసుకొని, వైర్ ముక్క, స్విచ్ పై భాగం నుంచి సాకెట్లో ఎల్ అని ఉంటుంది, లైన్ అనేసి లైన్కి ఇస్తాము. ఎన్కి ఇవ్వద్దు, న్యూట్రల్కి ఇవ్వద్దు, లైన్కి ఇద్దాము. ఇలా చివర కొంచెం ఫోల్డ్ చేసి పెడితే కరెక్ట్గా కూర్చుంటుంది, లూజ్ కాంటాక్ట్ ఉండకుండా. అలా ఎల్ అనే ఉంటుంది, ప్రతిదానికి మెన్షన్ చేసి ఉంటుంది సాకెట్స్కి. ఎల్ అనే ప్లేస్లో అలా పేస్ వైర్ని కనెక్ట్ చేయొచ్చు. గట్టిగా ఆ విధంగా టైట్గా చేయండి. తర్వాత న్యూట్రల్ అక్కడ ఇవ్వాలి. న్యూట్రల్ అనేది ఇక్కడ, మెయిన్ పేస్ అనేది అక్కడ ఇస్తాము. ఈ 2 బ్లాక్ చిన్న వైర్స్ ఇండికేటర్ ఇవి. ఇప్పుడు న్యూట్రల్కి ఇస్తున్నాము. న్యూట్రల్ నుంచి ఒకటి ఇండికేటర్ నుంచి వచ్చిన వైర్ బ్లాక్ ముక్క ఒకటి న్యూట్రల్కి కనెక్ట్ చేయాలి. న్యూట్రల్ నుంచి ఒక వైర్ ఒకటి, ఇండికేటర్ నుంచి వచ్చిన ఒక వైర్ కనెక్ట్ చేయాలి. ఇండికేటర్ నుంచి ఇంకొక వైర్ ఉంది కదా బ్లాక్ది, దాన్ని స్విచ్కి కింది భాగంలో కనెక్ట్ చేస్తాం. అదేంటంటే మెయిన్ పవర్ సప్లై కాబట్టి కింద మనం స్విచ్ చేస్తే పైకి సప్లై వెళ్తుంది. అలా కిందగా ఒకటి ఇండికేటర్ నుంచి వచ్చిన ఒక వైర్ బ్లాక్ ముక్క, అలాగే పేస్ వైర్ని స్విచ్ కింది భాగంలో మనము కనెక్ట్ చేస్తాము. ఇండికేటర్ వైర్ పైన కనెక్ట్ చేస్తే ఏంటంటే మనం స్విచ్ చేస్తేనే ఇండికేటర్ ఆన్ అవుతుంది. కింద సప్లై ఇచ్చామంటే బాక్స్కి సప్లై ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆన్లో ఉంటుంది. పైన ఇచ్చామంటే స్విచ్ చేస్తేనే వెలుగుతుంది, లేదంటే వెలగదు. వైర్ అనేది ఆ ఎక్స్టెన్షన్ బాక్స్ లోపల నుంచి ఆ విధంగా పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. మనం పైన హోల్ అయినా వేసుకొని, సైడ్ హోల్ అయినా వేసుకొని మన కంఫర్టబిలిటీ బట్టి మనం సెట్ చేసుకోవచ్చు వైర్స్ బయటికి. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఇదే విధంగా ఎన్ని మోడల్స్ అయినా సరే, 6 మోడల్, 8 మోడల్, 10 మోడల్, 12 మోడల్, 18 మోడల్, 16 మోడల్, 20 మోడల్, ఏ మోడల్ అయినా కానీ వైరింగ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పేస్ అనేది ఎప్పటికైనా స్విచ్ కంట్రోల్, ఎంసీబీ కంట్రోల్లో ఉండాలి. న్యూట్రల్ డైరెక్ట్ ఉంటుంది, ఏం కాదు. ఇలా ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత చక్కగా ఈ విధంగా ఉంటుంది బాక్స్. మనకి చాలా క్యూట్గా ఉంది కదా. ఇప్పుడు మనము మెయిన్ వైర్స్ అన్నమాట ఇవి, పేసు, న్యూట్రల్ బాక్స్కి సప్లై ఇస్తాయి. నేను ఒకసారి సాకెట్స్లో పెట్టి చెక్ చేస్తాను. ఆ విధంగా సాకెట్స్లో పెట్టేసి స్విచ్ చేసిన తర్వాత ఇండికేటర్ ఆన్ అవుతుంది. స్విచ్ చేస్తేనే ఇండికేటర్ ఆన్ అవుతుంది. అక్కడ స్విచ్ చేసిన తర్వాత ఇప్పుడు చూస్తే ఇండికేటర్ ఆన్లో ఉంటుంది. చూడొచ్చు, ఇండికేటర్ ఆన్లో ఉంది. అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఇండికేటర్ ఆఫ్ అయిపోతుంది. ఆ విధంగా స్విచ్ చేస్తాం కాబట్టి ఇండికేటర్కి పవర్ వచ్చింది. ఇప్పుడు స్విచ్ చేస్తేనే సాకెట్లకి పవర్ సప్లై వస్తుంది, పేస్ కంట్రోల్, లేదంటే రాదు. ఆ విధంగా ఇచ్చా. ఇప్పుడు స్విచ్ చేస్తే పేస్లే కదా, చూడండి టెస్టర్లో లైట్ వెలుగుతుంది, పవర్ వచ్చింది. ఓన్లీ ఎప్పటికైనా రైట్ సైడ్లో మాత్రమే పవర్ సప్లై ఇవ్వాలి, అదే గుర్తుపెట్టుకోండి.
స్విచ్ చేస్తేనే పేస్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.